2 కోట్లు చెప్పండి. ఇంకా నాకు అంటే ఈ ఐడియా అయితే నేను చేయలేనండి. మీరు నాకు పిచ్ చేయాలి ఈరోజు. అంటే మీరు నాకు ఒక మంచి ఐడియా పిచ్ చేస్తే దాన్ని నేను పికప్ చేసుకొని ఒక పిచ్ డెక్ చేస్తాను. ఇది అంటే నేను ఏమీ కాదు. ఇప్పుడు నన్నే ఇంప్రెస్ చేయలేకపోతే మీరు రేపు వెళ్ళి ప్రొడ్యూస్ ఇంతమంది ఉన్నారు, మీరు అందరూ డైరెక్ట్ చేద్దాం అనుకునే వాళ్ళే కదా. ఒక మంచి ఐడియా చెప్పండి, ఒక మంచి ఓపెనింగ్ సీన్ చెప్పండి, పోనీ ఒక సీన్ చెప్పండి. మన పరువు కాపాడండి. టూ మినిట్స్ లేకుండా భయం. ఒక్క నిమిషం సార్, భయం వస్తుంది. సార్ ఉన్నారు, ముఖ్యంగా నాకు మాట్లాడడం అంటే మామూలుగా వెళ్ళి కలవడం కష్టం కదండి. మీరు ఇప్పుడు ఈ టైంలో అంటే యాక్చువల్లీ మీరు ఆలోచించండి. ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు, మేబీ ఆయన ఎందుకు వచ్చారంటే సార్ ఒక్క నిమిషం అది ఎవరన్నా మంచి కథ చెప్తారేమో అటు వింటామేమో అని వచ్చి ఉంటారేమో నాకు తెలియదు. ఆయన ఇప్పుడు డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అది నా దగ్గర ఇలాంటి లైన్ ఉంది సార్. అయిపోయిన తర్వాత బాబు వచ్చి నన్ను చదువు చెప్పచ్చు కదా, నన్ను పలానా వాళ్ళు కలవండి అనిపించుకోవాలి. అది ఇంకా మీరు అదే కెరీర్ చెప్పుకో సార్. ఓపెనింగ్లోనే హీరో కొన్ని నిద్ర మాత్రలు తీసుకుని ఆత్మహత్య చేసుకుందామని ప్రిపేర్ అయి ఉంటాడండి. సో ఈ నిద్ర మాత్రలు మింగుతూ ఉన్న టైంలో ఆ గదిలో ఓ టీవీలో గరికిపాటి వారికి మాటలు వినపడుతుంటాయి. అవి ఏంటంటే, కోరికలతో చనిపోతే అతని ఆత్మ త్రిశంకు స్వర్గంలో మిగిలిపోతుంది అని వీడు మనకేం కోరికలు ఉన్నాయిలే అనుకుని నిద్ర మాత్రలు వేసుకుంటుంటే అతనికి ఒక చిన్న కోరిక గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు సైకిల్ బంధంలో గెలవలేక ఓడిపోతాడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు. ఇది తీసుకుని ఒక చిన్న బుక్లు రాసుకుంటాడు. ఇట్లా ఓ 10 కోరికలు వస్తాయి. తను ప్రేమించిన అమ్మాయిని ఐ లవ్ యూ చెప్పలేకపోయాడు. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ 10 పాయింట్స్ గుర్తుకొస్తే ఈ 10 పాయింట్లు తన కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో ఆత్మహత్య చేసుకోకూడదు, మనం బతకాలి, మనం సాధించాలి, 10 మందికి మంచిగా ఉపయోగపడాలి, మన పుట్టుకి ఒక అర్థం ఉంది అని తను నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇది సార్.